హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఫైనల్‌గా ఆ రోజు రానే వచ్చింది. చాలా బాధగా ఉంది. ఏంటి ఆ రోజు అనుకుంటున్నారా? మా అమ్మ తిరిగి ఇంటికెళ్ళే రోజైతే వచ్చేసిందబ్బా! బస్ స్టాండ్‌కైతే వచ్చాను అమ్మని బస్ ఎక్కియడానికి. పునీత్ స్కూల్‌కెళ్ళాడు. హిమాంష్, నేను, అమ్మ అయితే బస్ స్టాప్‌కి వచ్చామన్నమాట. బస్ స్టాప్ అయితే చాలా సైలెంట్‌గా, పెద్దగా జనాలైతే లేరు. అయినా మార్నింగ్ వస్తే స్కూల్ పిల్లలు అండ్ కాలేజ్ వాళ్ళు అండ్ జాబ్‌కి వెళ్ళేటోళ్ళు అందరితో బిజీగా ఉంటుంది. ఈవినింగ్ అయినా అందరూ జాబ్ నుంచి వచ్చేటోళ్ళు కాలేజీ పిల్లలతో హడావిడిగా ఉంటుందనేసి ఆఫ్టర్నూన్ అయితే అమ్మని బస్ ఎక్కితే ఫ్రీగా సీట్ అయితే దొరుకుతుందనేసి ఫ్రీగా వెళ్ళొచ్చు కదా, ఎక్కువ రష్ లేకుండా అనేసి ఆఫ్టర్నూన్ ఎలాగో వచ్చామన్నమాట. మ్యాటర్ ఏంటంటే, మేము ఒక 5 మినిట్స్ ముందు వస్తే బాగుండేది. మేము వచ్చే ముందే బస్సు వెళ్ళిపోయిందంట. దానివల్ల గంటన్నర సేపు అయితే బస్ స్టాండ్లో వెయిట్ చేయాల్సి వచ్చింది. మా హిమాంష్కి అయితే ఇరిటేషన్ అయితే వచ్చిందనమాట. ఇంటికి ఎప్పుడు వెళ్తావా అని చూసాడు. ఎందుకంటే అప్పుడే నడకొచ్చింది కదా, నడవాలనేసి ఊక కింద దిగుతున్నాడు. అక్కడ కింద పడిపోతాడేమో అనేసి నేను ఎత్తుకున్నాను. ఫైనల్గా అమ్మ బస్సు అయితే వచ్చింది, మదర్ బస్సు. అమ్మని బస్సు ఎక్కించి నేనైతే ఇంటికెళ్ళాలి. ఎందుకంటే హిమాంష్‌కి అన్నం తినే టైం అయింది. బాగా ఆకలి కూడా వేస్తున్నట్టుంది. అప్పుడే ఫీడ్ చేశాను. అమ్మ బస్సు ఎక్కడానికి వెళ్ళిపోయింది. లోపల కూర్చుందనుకుంటా వీడియో తీసినప్పుడు. నాకు అంతగా ఏం క్లారిటీగా కనిపియట్లేదు. చాలా డేస్ అయిపోయింది వీడియో అప్‌లోడ్ చేయక. అమ్మ అయితే ఎక్కేసింది. మనవళ్ళకి ముద్దు పెట్టి నాకు జాగ్రత్తలు చెప్పింది. ఆ వీడియో క్యాప్చర్ చేద్దామంటే నాకు జాగ్రత్తలు చెప్పి జాగ్రత్తగా ఎళ్ళు, నువ్వు జాగ్రత్తగా ఎళ్ళు అని నాకు చెప్పడమే సరిపోయింది. అందుకే వీడియో తీయలేదు. బస్సు వెళ్ళేటప్పుడే వీడియో అయితే తీస్తున్నాను అనమాట. అమ్మ వెళ్తుంటే ఎంత బాధ అనిపించిందో. లిటరల్లీ చెప్పాలంటే 5 ఇయర్స్ వరకు అమ్మ ఎప్పుడు మా ఇంటికి వచ్చి ఒక 2 డేస్ కూడా ఉన్నదే లేదు. నా పెళ్ళైన 5 సంవత్సరాల్లో ఇది ఫస్ట్ టైం అనమాట అమ్మ వచ్చి ఒక 10 డేస్ మా ఇంట్లో ఉండడం. ఎప్పుడు రాదు. హెల్త్ బాగున్నా రా అమ్మ అని పిలిచినా కూడా రాదు. మేమే వెళ్ళి చూసి ఒక 2 ఆర్ 3 డేస్ ఉండేసి అయితే వస్తామన్నమాట. కానీ మేమే వెళ్ళి బలవంతంగా వచ్చేయమ్మా, ఎప్పుడు రెస్ట్ తీసుకుంటావు ఇంకా అనేసి తీసుకొచ్చి ఒక 10 డేస్ అయితే నా దగ్గర ఉంచుకొని నేను మంచిగా అమ్మకి టిఫిన్లు, అమ్మకి నచ్చిన ఫుడ్ అంతా వండి పెట్టాను. ఇంటికైతే వస్తుంటే ఇక పునీత్‌కి బుట్ట కావాలని కొన్నాము. ఈ బుట్ట ఎంత ఉంటుందో కామెంట్ అయితే చేయండి. బాయ్ అందరికీ. సబ్స్క్రైబ్ చేసుకోండి.